హాయ్ అండి. చాలామంది తెలుసో తెలియకో బెడ్‌రూముల్లోని దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం. అంటే మన ఉద్దేశ్యం ఏంటంటే ఉదయం లేవగానే దేవుడిని చూస్తే మంచిది కదా! దేవుడి మొహం కనిపించేటట్టు చూద్దాం అని అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. అంటే బెడ్‌రూములు సెపరేట్‌గా ఉండే అవకాశం ఉన్నవాళ్ళు పెట్టుకోవద్దు. బెడ్‌రూములు సెపరేట్‌గా లేక ఒకే గదిలో బతుకుతున్న వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. దేవుడికి ఒక అడ్డు అనేది పెట్టుకుంటారు కనిపించకుండా. మనం బెడ్‌రూమ్‌లో ఏం చెయ్యకపోయినా కూడా బెడ్‌రూమ్‌లో మనం దేవుడి ఫోటోలు పెట్టుకోకూడదు. ఒకవేళ మనకి దేవుడిని లేవగానే చూడాలి అని అనుకుంటే గనక లేచి చేతులు మన అరచేతులు చాలండి. అరచేతుల్ని మనము చూసుకొని అందులోనే మనము లక్ష్మీదేవినో, మన ఇష్టదైవాన్నో తలుచుకుంటే ఒక అంటే మనం చూస్తున్నట్టు ఒక నీడలాగా ఊహించుకుంటే మనకి సరిపోద్ది. దేవుడి ఫోటోని బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే చాలా కష్టాలనేవి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. అలాగే ఇంకొకటేంటంటే దేవుడి ఫోటో కాదు, రాధాకృష్ణుల విగ్రహం గానీ చిన్నది లేదా ఫోటో గానీ బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య అనుకోకుండా వచ్చే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, చిన్న చిన్న తగాదాలు గానీ ఏవొచ్చినప్పటికీ మనకు కూడా వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగం అనేది ఖచ్చితంగా అలాగే ఉంటది. కాబట్టి దేవుడి ఫోటోలేమైనా ఉంటే మనం తెలుసో తెలియకో చేస్తున్న తప్పు కాబట్టి తీసేయండి బెడ్‌రూమ్‌లోంచి. రాధాకృష్ణులు ఫోటో పెట్టుకోండి. ప్రేమకి చిహ్నంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా రెట్టింపవుతుంది. అలాగే తగువులు కూడా తగ్గుతాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.